నా పేరు బుడ్డేటి వెంకటరమణ అండి. సన్ ఆఫ్ సింహాచలం. మా తమ్ముడు బుడ్డేటి నాయుడు బాబు సన్ ఆఫ్ సింహాచలం చనిపోయాడు. మాది నర్సీపట్నం మున్సిపాలిటీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ 13వ వార్డు అండి. నర్సీపట్నం మున్సిపాలిటీ 13వ వార్డు. మరి మా తమ్ముడు ఈ వైకుంఠ దర్శనానికి అని చెప్పేసి వెళ్ళడం జరిగిందండి. నిన్న ఆ టోకెన్ తొక్కిసలాట్లో చాలామంది తొక్కేస్తే చనిపోవడం జరిగిందండి. మాకు చాలా విచారకరంగా ఉంది. నాకు కుటుంబం పోయినట్టు అయిపోయిందండి. మా తమ్ముడు చనిపోవడం వల్ల మరి చాలా బాధల్లో ఉన్నాం. మరి వాడు నాకు తోడు లేకుండా చనిపోవడం అనేది చాలా బాధాకరం అండి. ఇది ప్రభుత్వ తప్పులు ఏం కాదు, స్వాయుధాలతో సొంత తప్పులే. అంత గుమిగూడి వెళ్ళడం వల్ల ప్రమాదం జరిగిందని తొక్కిసలాలు చనిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం వారు వాళ్ళకి ఏమైనా సాయం చేయాలి. వాడి వల్లే మా తమ్ముడు కుటుంబం అంతా ఆధారపడి ఉంది. మరి మా కుటుంబం అంతా కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిని పడిపోతుంది. వాడికి మెయిన్ ప్రభుత్వాలు కూడా కుమ్ములాడుకోకుండా వాడికి జీవనోపాధి కావాల్సిన వాళ్ళ ఫ్యామిలీ జీవనోపాధి కావాల్సినటువంటి అది చేస్తే బాగుంటుందండి. తర్వాత అక్కడ మాకు ఏమీ మా మరదలు అక్కడే ఉందండి. వాళ్ళు ఇద్దరు అక్కడే ఉన్నారు. కనీసం భర్తని పోస్ట్ మార్టం లేకుండా మా ఇంటికి పంపిస్తే చాలండి. కనీసం భర్త బంకం చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా పడుతుందని మా మరదలో బుడ్డేటి మణికుమారి ఫోన్ చేసిందండి. వాళ్ళకి అక్కడ ఆ అవకాశం కల్పించి వాళ్ళకు కూడా సంతోషం చేసి మా శవాన్ని మాకు అప్పచెప్పవలసిందిగా మరి ప్రభుత్వ వారిని వినయపూర్వకంగా కోరుతున్నాను. అది తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి జరిగిన తప్పుదాన్ని గ్రహించి ఇటువంటి తప్పులు చేయకుండా మీ ప్రభుత్వం వారు కూడా చూసుకోవాలని నేను కూడా చెప్తున్నానండి. మరి వాళ్ళు కూలీ చేసుకొని బ్రతికేవారు కాబట్టి మరి ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిని పడిపోతుంది. మరి మా మరదలకి జీవనోపాధి కల్పిస్తారని చెప్పేసి పిల్లలు ఒక అమ్మాయిని పెంచుకున్నారండి. పెళ్ళి అయిపోయింది. ప్రస్తుతానికి ఇద్దరే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ తిరుపతి మా తమ్ముడు బుడ్డేటి నాయుడు బాబు, మా మరదలో బుడ్డేటి మణికుమారి వెళ్ళారండి. మరి ఆ టికెట్ కోసం వెళ్తే అన్న తొక్కుడులాట్లో చాలా ఘోరంగా మరి చనిపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ టీవీలో వీక్షిస్తున్నారు. దాన్ని గ్రహించి మరి వాడి మీదే కుటుంబం అంతా ఆధారపడి ఉంది కాబట్టి మా తమ్ముడిని మేము కోల్పోయాం కాబట్టి మరి ఆ లోటుపాట్లను తీర్చవలసిందిగా ప్రభుత్వానికి వీలుంటే అది చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. వాళ్ళు కనీసం ముఖం కూడా చూడనివ్వట్లేదు. ఆ భార్య ముఖం భర్త ముఖం భార్యని చూడనివ్వట్లేదు. ఆ సదుపాయం కల్పించి వాళ్ళకి అన్నపానీయాలు కూడా అక్కడ అందట్లేదండి. మరి ఆ సౌకర్యం చేసి మాకు అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా ఫోన్ నెంబర్ 9502513146. నా పేరు బుడ్డేటి వెంకటరమణ అండి. నాది కూడా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ 13వ వార్డు. మా సొంత తమ్ముడు పక్క ఇల్లే. నేను మా ఇంటి దగ్గర నుంచి మేము మాట్లాడడం జరుగుతుందండి. మాకు కనీసం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. బాబు ఎంత పని చేసినాడా బాబు? చేసావా తమ్ముడా? అమ్మనే చేసావా? నీ పేడ ఎంత కొట్టుకుందిరా తమ్ముడా? నాకన్నా పడిపోయాడు. నా ముసలి ఏమీ చేసేదా? నువ్వు హాస్పిటల్గా తీసుకెళ్తావా తండ్రి? నన్ను అమ్మకుండా పొడిపాలు చేసినావా నువ్వు? నేనేం చేసిన ఇంకా నేను ఎలా బతికినే? నేను ఎలా నటించినాము? నేను భార్య భర్త ఇద్దరు వాళ్ళకి ఏమి చిన్న పర్లేదు, కొన్ని పని చేసే బతికేవాడు. ఇద్దరు అమ్మాయి ఆకులు కొట్టుకుంటుంది. పనికి అంతే. మళ్ళా మూడోది కలిగిపోయింది అమ్మకు. నేను ఎంత చేసింది సొమ్మి, నేను ఎంత బాధపడింది. ఇంకా నేను ఎంత అవుతాను తమ్ముడితో అయిపోయింది.
చెంటలే